హలో, నేను డాక్టర్ రవిశంకర్, సౌమ్య చిల్డ్రన్స్ హాస్పిటల్, ఎస్ఆర్ నగర్, హైదరాబాద్. ఐఎమ్ ఏ పీడియాట్రిషియన్ అండ్ ఏ నియోనెటాలజిస్ట్. సో చంటి పిల్లలకి కానీ పిల్లలకి హార్ట్లో మటుకు హోల్స్ వస్తూ ఉంటాయి. ఈ హోల్స్ అన్నవి చాలా టైప్స్ ఉంటాయి. ఆ సైజ్ కూడా వేరియింగ్గా ఉంటుంది. హార్ట్లో మనకి 4 ఛాంబర్స్ ఉంటాయి. సో రైట్లో రైట్ ఏట్రియం, రైట్ వెంట్రికల్, లెఫ్ట్లో లెఫ్ట్ ఏట్రియం, లెఫ్ట్ వెంట్రికల్ ఉంటాయి. సో రైట్ ఏట్రియంకి లెఫ్ట్ ఏట్రియంకి మధ్యలో ఉండే హోల్ని మనం ఏఎస్డి అంటాం, అంటే ఏట్రియల్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. అదే కానీ రైట్ వెంట్రికల్కి లెఫ్ట్ వెంట్రికల్కి మధ్యలో ఉండే హోల్ని వెంట్రికులర్ సెప్టల్ డిఫెక్ట్ అంటాం. సో ఇట్లాగా హోల్స్ అన్నవి యూజువల్గా ఏఎస్డి కానీ విఎస్డి కానీ ఉంటుంది. అప్పుడప్పుడు ఇంకొకటి ఏంటంటే ఆ 2 పైప్స్, అంటే ఏదైతే 2 పైప్స్ హార్ట్ నుంచి వస్తాయో ఆ 2 పైప్స్ పేర్లు ఏంటంటే అయోటా ఇంకా పల్మనరీ ఆర్టరీ. ఈ 2 మధ్యలో కూడా ఒకటి పైప్ ఉంటుంది, దాన్నే మనం పీడిఏ అంటాము. ఆ పైప్ అన్నది యూజువల్గా అది మటుకి క్లోజ్ అయిపోవాలి ఆఫ్టర్ బర్త్. అది కానీ క్లోజ్ అవ్వకుండా ఉంటే దాన్ని కూడా మనం మటుకి పీడిఏ అంటాం అన్నమాట. సో యూజువల్గా మటుకి హార్ట్లో హోల్స్ అన్నవి ఏఎస్డి కానీ విఎస్డి కానీ పీడిఏ కానీ ఈ మూడిట్లో ఉంటాయి. వేరే హోల్స్ అన్నవి కొద్దిగా రేర్ అన్నమాట. సో యూజువల్గా ఏంటంటే ఈ పీడిఏ కానీ ఉన్నట్లు అయితే యూజువల్గా అలాంటి కండిషన్స్ని మనం డెఫినెట్గా మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. అలాంటి పిల్లలకి ప్రాబ్లం ఉన్నా ఉండకపోయినా మనం అది క్లోజ్ అయితే చేయాలి. దానికి క్లోజింగ్కి మనం అది బెలూన్ క్లోజర్ అయితే చేయొచ్చు. అంటే ఒక థిన్ వైర్ అన్నది హార్ట్లోకి అయితే మనం చంపించి అక్కడ బెలూన్ పెట్టి అక్కడ ఒక క్యాథెటర్ డివైస్తో అది ఆ పీడిఏని మనం క్లోజ్ చేయొచ్చు. అలాగా మనం చేయలేకపోతే వాళ్ళకి సర్జరీ అయితే చేయాల్సి వస్తుంది. ఎటొచ్చి ఇది ఏఎస్డి విఎస్డి ఉన్నది అంటే అలాంటి పిల్లలకి మనం యూజువల్గా కొన్నాళ్ళు అబ్జర్వ్ అయితే చేయొచ్చు. ఇమీడియట్గా సర్జరీ చేయవలసిన అవసరం అయితే ఉండదు. ఈ ఏఎస్డి ఉన్న పిల్లలైతే చాలా రోజుల వరకు దానికి ఏమీ పెయిన్ అవసరం లేదు. యూజువల్గా ఏంటంటే వాళ్ళు సరిగ్గా ఎదుగుతున్నారా, వాళ్ళ గ్రోత్ అంతా బాగుందా, ఫ్రీక్వెంట్గా వాళ్ళకి ఏమైనా లంగ్ ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయా, కాఫ్ వస్తుందా, లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్ సైన్స్ అంటే ఏంటంటే ఆయాసం అలాగే ఏమైనా వస్తుందా. ఇంకోటి ఏంటంటే వాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటి పిల్లలకి ఎవ్రీ 6 monthsకి 1 yearకి హార్ట్లో ఒకసారి స్కాన్ చేసి హార్ట్లో పల్మనరీ ఆర్టరీలో ఒకవేళ ప్రెషర్ పెరుగుతుందా లేదా అని మనం తెలుసుకొని అప్పుడు ఒకవేళ ప్రెషర్ పెరుగుతుంటే అట్లాంటి పిల్లలకి మనం తప్పకుండా ఆపరేషన్ ఏం చేసి అట్లాంటి హోల్స్ మనం క్లోజ్ చేయాల్సి వస్తుంది. సో యూజువల్గా ఈ ఏఎస్డి విఎస్డి అన్నది వయసుతో పాటు స్లోగా అవి చిన్నగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఆ చిన్నగా అయిపోయి అవి కొన్నాటికి కొన్ని అయితే అవి ఆటోమేటిక్గా పూర్తిగా క్లోజ్ అయిపోతూ ఉంటాయి. ఒకవేళ క్లోజ్ అవ్వకుండా అలాగే పెద్దగా ఉండి వాళ్ళకి ఇలాంటి నేను ఇంతకుముందు చెప్పినట్లు సిమ్టమ్స్ కానీ ఉన్నట్లు అయితే, అంటే వాళ్ళ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడం, ఆయాసము, లంగ్ ఇన్ఫెక్షన్స్, న్యూమోనియాస్ ఇలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళకి అప్పుడు మనం ఆపరేషన్ కానీ ఆర్ క్యాథెటర్తో మనం ఒక డివైస్, అంటే ఒక థిన్ వైర్ని మనం హార్ట్కి ఎట్లాగైతే మనం యాంజియోగ్రఫీ అవుతుందో అదే విధంగా మనం ఇలాంటి హార్ట్ కండిషన్స్లో అలాంటి వైర్ పంపించి దాన్ని మనం క్లోజ్ చేయొచ్చు. సో ఈ హార్ట్లో హోల్స్ ఉంటే పెద్దగా మనం భయపడవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ఇవి వన్ ఆఫ్ ది సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లమ్స్ అన్నమాట. అంటే దీనికంటే ఇంకా చాలా సీరియస్గా కాంప్లెక్స్ కండిషన్స్ ఉంటాయి. సో హార్ట్లో హోల్స్ అన్నవి ఇట్స్ ఓకే, ఇది పెద్ద ఇబ్బంది అయితే కాదు. మనం కొద్దిగా క్లోజ్గా ఫాలో అప్ చేస్తే మోర్ దెన్ 60-80% ఆఫ్ చిల్డ్రన్లో ఈ హార్ట్లో హోల్స్ అన్నవి క్లోజ్ అయిపోతే ఎక్సెప్ట్ పీడిఏకి అయితే మనం డెఫినెట్గా అది మనం చేయాల్సి వస్తుంది. ఏఎస్డి విఎస్డికి అయితే మనం వెయిట్ చేయొచ్చు.
ఎవరికైతే క్లోజ్ అవ్వద్దో వాళ్ళకి మనం మటుకి ఆపరేషన్ అయితే చేయాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటేనే, ఆర్ పల్మనరీ ప్రెషర్స్ అన్నవి లంగ్స్లో అన్నవి ప్రెషర్ ఎక్కువైతేనే మనం మటుకి చేయాలి. ఇవి మరి ఎందుకు వస్తాయా అంటే మామూలుగా ఎవరికైనా ఉండొచ్చు. దీనికి యూజువల్గా మనం మరి కాస్ట్ చెప్పలేము. కానీ కొన్ని సందర్భాల్లో తల్లిలో ఎనీ కైండ్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కానీ, పల్లిలో ఏమైనా డయాబెటీస్ వల్ల కానీ, ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ జెనెటిక్ క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఇన్ ద బేబీలో కానీ ఉన్నప్పుడు ఇలాంటివి మటుకు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాగా మనం కేర్ఫుల్గా హార్ట్లో హోల్స్ ఉంటే పెద్దగా వరీ అవ్వకుండా మనం రెగ్యులర్గా చెకప్ కానీ కార్డియాలజిస్ట్తో చెకప్లో ఉంటే ఇలాంటివి మనం ఈజీగా మనం మటుకి మేనేజ్ చేయొచ్చు. అండ్ ఇటువంటి పిల్లలు కూడా నార్మల్ లైఫ్ అంటే వాళ్ళకి కానీ ఫిజికల్ యాక్టివిటీ అంతా కూడా యాజ్ యూజువల్గా ఉంటుంది. ఏం పెద్ద ఇబ్బంది ఉండదు. థ్యాంక్ యూ.